ఈరోజు అలసందకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా టేస్టీగా ఉండేటట్టు మనం అలసందకాయ 1/2 కేజీ మంచిగా తెచ్చి కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మనం గంజి పెట్టుకొని ఒక పావున్నర మనం వాటికి సరిపోయే మందం కొంచెం ఆయిల్ వేసుకొని అలా 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవి వేగాక ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలండి. చూడండి నేను ఎలా చూస్తున్నానో. అవి కొంచెం వేగాలండి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలాగా అట్లా వేగిన తర్వాత కొంచెం దానికి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం అలసందకాయలు ఉంటాయి కదండి, అవి సుంచిపెట్టిని అవి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు వేగాలండి. వెంటనే అన్నీ వేస్తే అంత పచ్చి మీద అంత టేస్ట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం ఇవి వేగాలి. వేగిన తర్వాత మనం దానికి కొందరు టమాటాలు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను అంతలోపు 4 టమాటాలు చిన్నవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇవి వేగాక ఒక 10 నిమిషాలు మనం తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎన్ని వేసినామో దానికి తగినట్టు కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై కావాలి. అవి వేగిన తర్వాత చూడండి, వేగినాయి. నేను ఒక 3-4 టమాటాలు చిన్నవి కట్ చేసి పెట్టుకున్నా. ఆ ముక్కలు ఈ కూరలో వేసి కలపాలి. కలిపి ఒక 10 మినిట్స్ గోలాలి. సిమ్లో పెట్టి వేగాలి. ఒక్కొక్కరు చేసినామంటే చేస్తారు. ఇక ఇంతే, కలిపిన ఒక 5 మినిట్స్ ఉంచినాం, దింపేసినాం. అట్లా ఉంటే అంత కూర టేస్ట్ అనిపించేది. ఇక ఇట్లా అయిందంటే కొందరు ఆఫ్ చేసేస్తారు. దీని తర్వాత కూడా మనకు 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి వేగినా అనుకో, మనం వేసిన కొంచెం ఆయిల్ తోటైనా కానీ సైడ్కి అనేది ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఆ కూర అనేది మంచిగా సిమ్లో మంచిగా వేగుతుంది. కూర టేస్ట్ ఉంటుంది. దగ్గరికి అయ్యాక చూడండి నేను ఎట్లా వేస్తున్నా. కూర కలిపిన తర్వాత మీరు చూడండి, అలా ఆయిల్ అనేది కొంచెం పక్కకు వస్తుంది. అలా తగినంత కొంచెం కొత్తిమీర వేసుకొని చూడండి ఆయిల్ అనేది ఎట్లా వస్తుందో. అట్లా వస్తే కూర ఓకే, మనకు అయిపోయింది అన్నట్టు, టేస్ట్ మంచిగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.